మాట్లాడి ఒకసారి చెప్పు, మళ్ళా ఎవరికి తెలియనట్టయినా ఉంటా కానీ ఆమెకైతే వదులుకొని సహస్రా. నాకు తెలియదు, మేము జస్ట్ క్లాస్మేట్స్ అట్లా అని చెప్పి వాళ్ళ అన్న ముంగట చెప్పిందన్న. అంతే వెళ్ళిపోతే ఇక మెల్లమెల్ల ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా వద్దు, సరే మళ్ళీ తప్పు చేయ. కోపంలో గలీజ్గా తిట్టేసిన, మస్తు తిట్టేసిన. అయితే మళ్ళీ ఒక భయం అనేది ఉంటుంది కదా సహస్ర, మళ్ళీ ఈడ దూరం అవుతుంది. ఇంత అడుగుతున్నా అంటే ఒక భయం అయితే ఉంటుంది కదా సహస్ర, దూరం చేసుకోవద్దని. కానీ మీరు అర్థం చేసుకొని మళ్ళీ ముందుకు వస్తేనే కదా లైఫ్ ఇంకా బాగుంటుంది. కోపం మనం చూపేది, ఎంత ప్రేమగా మాట్లాడినా చాలన్న. ఎంత తప్పు చేసినా ఇక మనం యాక్సెప్ట్ చేసుకోవాలి వాళ్ళకి, అంతే. మగువకి మరుపంటే ఎంతో తేలికని చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా, నువ్వు ఎగబడి చూరబడి చూడరా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మణి బంజారా. సో గైస్, అంటే ఈ లుక్ ఏంటి అలా చూస్తున్నారా? సో ఇందాకే నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చా. సో తమ్ముడైతే వచ్చిండు. నీ పేరేంటి మర్చిపోయా? కార్తీక్. సో కార్తీక్ వచ్చిండు. కార్తీక్ ఏంటంటే మనకు లాస్ట్ ఒక ఫెయిల్యూర్ వీడియో చూసాం కదా మనము. ఆ వీడియో చూసిన తర్వాత తను కింద కామెంట్ చేసినావు కదా, కామెంట్ చేసి ఇలా ఇన్స్టాలో మెసేజ్ చేశా. సో ఇలా నా నెంబర్ ఇచ్చి తనతో మాట్లాడుకున్న తర్వాత తన బాధ ఏందని నాకు అర్థమైంది. సో తన స్టోరీ ఏంటనేది మీకు తెలియాలంటే తన నుంచే తెలుసుకుందాము. అసలు ఏమైంది కార్తీక్? ఏం లేదన్న, ఒక 9 months లవ్ స్టోరీ అన్న. ఇట్లానే అయితే నార్మల్గా మంచిగానే మాట్లాడినామన్న. అయితే రీసెంట్లీ ఒక గొడవ అయిందన్న. అంటే వాళ్ళతో రిలేటివ్స్తో బయటికి వెళ్ళిందన్న. సో ఆ రోజు ఆ స్టోరీ చెప్పలే, ఆమె బయటికి వెళ్ళింది ఇట్లా అని చెప్పి. అయితే ఎందుకు తిట్టినా అంటే అమ్మాయికి ఆ రోజు నేను, అంటే ఆ ముంగటైన ఏదైతే పర్సన్ ఉంటాడు కదా వాళ్ళ రిలేటివ్సే అబ్బాయి. అయితే ఆ అబ్బాయి ఏమో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసిండన్న. అయితే ప్రపోజ్ చేస్తే ఇక మనకు నచ్చదన్న అబ్బాయి అంటే. ఇట్లా ఇక వాళ్ళ రిలేటివ్స్ ఎట్లా అమ్మాయి అబ్బాయితో కూర్చో అంటారు బండి పైన, అట్లా ఇట్లా అంటే అయితేనే ఉంటాయి కదన్న. అట్లానే మనకు నచ్చదన్న. అట్లా అయితే అమ్మాయికి అన్న వద్దు పోకు, ఒకసారి మళ్ళొకసారి పోకు అది అని చెప్తే సరే సరే అని చెప్పింది అన్న. అయిపోయింది. మళ్ళీ ఆ రోజు నాకు చెప్పలే అన్న. గుడికి వెళ్ళిరంట వాళ్ళు. గుడికి వెళ్తే నాకు ఆ రోజు చెప్పలే. ఈ అమ్మాయి అబ్బాయి ఇంకా రిలేటివ్స్ 2-3 ఉండే అన్న. అయితే పోయిర్రు. పోతే నాకు చెప్పలే అన్న. ఇక నేను ఏమనుకున్నా అన్న, వీళ్ళు కాలేజ్ బంగొట్టి పోయారన్న. నాకు ఇట్లనో అనిపించింది అన్న. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మాతో ఉన్నారు, ఈమె ఏమో అబ్బాయిలు వాళ్ళతో ఉన్నది. ఇట్లనే పోతే ఇక అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసింది, ఆ ముంగట ఫోన్ చేయించింది. ఆ అమ్మాయికి ఫోన్ చేయించే మాట్లాడిపించారు. ఇట్లా అంటే స్పీకర్లో పెట్టింది అమ్మాయి అప్పుడే ఫోను. స్పీకర్లో పెడితే ఏమన్నది, ఇట్లా ఏడున్నావు అది అని చెప్తే, ఇట్లా గుడికి వచ్చినని అని చెప్తే, అయితే కార్తీక్ ఉన్నాడా పక్కన అని చెప్తే ఉన్నాడని చెప్తే, అరే బంగొట్టినావా అని చెప్పిన. అంటే ఆ స్పీకర్లో విన్నా అన్న నేను మాట. వినగానే ఇక ఎట్లనో అనిపించింది అన్న. ఇక మాట్లాడబుద్ధి అబద్ధం చెప్పేసి వెళ్ళింది. ఇట్లా వెళ్తే మళ్ళీ ఆ రోజు ఏమైందంటే ఫోన్ చేసిన వాళ్ళ అక్కకే ఫోన్ చేసిన అన్న. సీదా వాళ్ళ అక్కకి ఫోన్ చేసి మాట్లాడిన అన్న. మస్తు ఇట్లా వల్గర్గా మాట్లాడేసిన అన్న, చాలా గలీజ్గా మాట్లాడేసిన. ఇక ఎందుకంటే ఎంతైనా ప్రేమ ఉంటుంది కదా అన్న, ఎంత బాధ వేస్తుంది అన్న ఇట్లా పోతే. ఇట్లానే మాట్లాడినన్న, ఎందుకు పోయినావు అది అని చెప్తే, అరే నా ఇష్టం, నువ్వెవరు, నీకెవరు చెప్పడానికి, నేను అది అని చెప్పిందన్న. చెప్తే ఇక ఇంకా గలీజ్ అనిపించింది. ఇంకా కోపంలో ఇంకా తిట్టేసిన అన్న. మళ్ళీ ఎన్ని రోజులు ఎందుకున్నావు ఏంది అది అని చెప్తే, ఇట్లానే అలా అక్క మాట్లాడిందన్న. ఇక ఆమెనే ఆడనే కింద పడిపోయి ఏడ్చిందంట అన్న. తిట్టినందుకు కింద పడిపోయి ఏడ్చిందంట. అయితే వాళ్ళ అక్క ఫోన్ తీసుకొని మాట్లాడింది, ఏమైంది కార్తీక్, ఇప్పుడు దాకా మంచిగానే మాట్లాడినావు కదా అది అని చెప్తే, ఇక కాదక్క ఈమె చెప్పివ్వాలి అని చెప్తే, అరే నువ్వెవరు మధ్యలో రానికి, వాళ్ళ రిలేటివ్స్ అని వాళ్ళ అక్క అన్నదన్న. వాళ్ళ అక్క అన్న అంటే, అక్క నీకు మా గురించి తెలియదు అక్క, రిలేటివ్స్ అయినా ఎట్లుండాలి అట్లనే ఉండాలా, ఇక మేము అంటే రిలేషన్లో ఉన్నాం, మాకు తెలిసి ఎట్లుంటుంది ఆ ఫీల్ అని చెప్పిన అన్న. వాళ్ళ అన్న అంతా స్పీకర్లో ఉండే అన్న ఫోన్. ఇంకా గలీజ్ మాట్లాడేసిన అన్న. వాళ్ళ అన్న స్పీకర్లో ఉందని నాకు తెలియదు అన్న ఫోన్. అయితే గలీజ్గా మాట్లాడేసిన అన్న. మాట్లాడేస్తే ఇక అమ్మాయి అన్నది, రేపు మాట్లాడదాం కూర్చొని, వద్దు అదే అని చెప్తే నేను అప్పటికి వినలే అన్న. అయితే వాళ్ళ అన్న వాళ్ళు ఇంటి దాకా వచ్చేసారన్న. ఇంటి దాకా వచ్చి వాళ్ళ అక్క వాళ్ళు అంత వస్తే
ఇక అమ్మాయి ఎట్లా బిహేవ్ చేసిందంటే అన్న, ఇక నువ్వెవరు నాకు తెలియదు, మేము జస్ట్ క్లాస్మేట్స్ అట్లా అని చెప్పి వాళ్ళ అన్న ముంగట చెప్పిందన్న. ఇక ఎట్లా అంటే ఆ అమ్మాయి ఎందుకు అట్లా అన్నదంటే, ఇక వాళ్ళ అన్న వాళ్ళకి తెలియదు కదా అన్న మేము రిలేషన్లో ఉన్నామని చెప్పి. అట్లా వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ బి బాగాలేదన్న, ఇట్లా తెలిస్తే చాలా గలీజ్ ఉంటుంది అని చెప్పి అది చెప్పలేదన్న ఏం బి. అది చెప్తే సరే ఇక్కడికి ఎండ్, మనకు నువ్వెవరో నేను ఎవరో తెలియదు అని చెప్పి ఇక వెళ్ళిపోయారన్న. అంతే వెళ్ళిపోతే ఇక మెల్లమెల్ల ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా వద్దు, సరే మళ్ళీ తప్పు చేయ, కోపంలో గలీజ్గా తిట్టేసిన అన్న, మస్తు తిట్టేసిన. ఎట్లా అంటే చాలా వల్గర్గా అంటే వల్గర్గా అన్న, ఇట్లా చెప్పాలన్న, ఇక వల్గర్గా అంటే అర్థం చేసుకున్నా నువ్వే ఇక. సో అట్లా అయిందన్న స్టోరీ. సో ఇప్పుడు ఇదంతా జరగడానికి నువ్వే కారణం, నీ కోపమే కారణం అని నీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ టైము అలా కోపంగా కాకుండా ఏదైనా వాళ్ళకి ప్రేమగా చెప్పాలి. ఇన్ కేస్ అవ్వలేదంటే ఇంకొకసారి చెప్పు. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే నువ్వు అమ్మాయికి కాల్ చేయి, మాట్లాడు, ఏమంటుంది చూద్దాం. ఒకసారి కాల్ చేయడానికి ట్రై చేయి. అమ్మాయికి ఫోన్ ఎత్తుతుందా? అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది అన్న, అమ్మాయి దగ్గర ప్రెసెంట్ ఫోన్ లేదు ఇప్పుడు. ఓకే. సో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. మీరు కాల్ చేస్తే హలో హలో, సాసరా కాన్ఫరెన్స్ పెట్టావు ఒకసారి. the person you are speaking with has put your call on hold. హలో సాసరా, కార్తిక్ ఏడున్నావు సాసరా? ఇక్కడనే ఇంటి కింద. అదే మాట్లాడినావా? మాట్లాడినా అంటే ఆమె ఏమైనా చెప్పిందా ఇట్లా మొత్తంకి వద్దంటుందా, లేకపోతే ఇట్లా గలీజ్గా మాట్లాడినందుకు వద్దంటుందా, లేకపోతే వేరేదేమైనా ఉందా, మీకేమైనా తెలిసింది? ఏం లేదు, ఆమెకైతే రిలేషన్షిప్ ఏమొద్దు అంట. అదే ఎందుకు వద్దంటుంది? మళ్ళీ ఇన్ని రోజులు ఉండే కదా శాస్త్ర. అవును కరెక్టే అది కూడా. మరి ఇప్పుడు ఎందుకు వద్దు అంటుంది సడన్ గా ఇట్లా? అంటే దీనికన్నా ముందువి చాలా కొట్లాటలు అయినాయి కదా. ఈసారి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఫ్యామిలీ ముందు అయింది కదా, వాళ్ళ ఫ్యామిలీలో వద్దంటున్నారు ఆమె. అయినా వాళ్ళ ఫ్యామిలీకి తెలియనట్టు బి ఉండొచ్చు కదా శాస్త్ర. ఆమె మొత్తంకి వద్దు. చెప్పు తెలిస్తే మళ్ళీ ఏమని అనుకుంటారేమో. తెలియకుండా ఉండొచ్చు కదా శాస్త్ర. ఇప్పుడు ఇంత పెద్ద స్టోరీ అయిన తర్వాత మళ్ళీ ఎవరు రిపీట్ చేస్తారు శాస్త్ర? ఒకటి చెప్పు. అంటే ఇప్పుడు ఇంత పెద్దగా అయింది, మళ్ళీ ఎక్కడ దూరం అవుతుంది అని అదొక బాధ ఉంటది కదా. నీ మీద ట్రస్ట్ లేదు కాడితే చేయవు అని నమ్మకం లేదు అంతే, అందుకనే ఉంటుంది. అంటే మళ్ళీ రిపీట్ చేస్తా అనుకుంటుందా? మళ్ళీ రిపీట్ చేస్తాం అనుకుంటా. కాదు శాస్త్ర, ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో దాకా వచ్చింది కదా మ్యాటర్, అయితే మళ్ళీ ఒక భయం అనేది ఉంటుంది కదా శాస్త్ర, మళ్ళీ ఈడ దూరం అవుతుంది. ఇంత అడుగుతున్నా అంటే ఒక భయం అయితే ఉంటుంది కదా శాస్త్ర, దూరం చేసుకోవద్దని. బట్ ఇప్పుడు ఆమె డెసిషన్ ఎవరు చేంజ్ చేయగలుగుతారు చెప్పు? కరెక్టే శాస్త్ర. మళ్ళీ ఇన్ని రోజులు అయితే మధ్యలో గొడవ అయింది చాలా, అయినా బి సారీ అంటే ఒక 2 days ఏమో మాట్లాడకపోతుండే, కానీ నెక్స్ట్ డే అయితే మాట్లాడుతుండే కదా వచ్చి. మళ్ళీ ఇప్పటికైతే అది బి యాక్సెప్ట్ చేస్తలే కదా. సో అట్లా ఎందుకు ఏమైనా చెప్పిందా మీకు? ఏమైనా ఇట్లా ఏమైనా ఉందా అని చెప్పి? ఏం చెప్పలేదు మాకైతే. హలో హలో శాస్త్ర, నా పేరు శంకర్ మణి. ఓకే. కాదు అసలు ఏంటి అసలు ప్రాబ్లం ఏంది? ఇద్దరు ఇంత వీడేమో ఇక్కడ వచ్చి ఏడుస్తున్నాడు కదా, నువ్వేనా హెల్ప్ చేయొచ్చు కదా తన్ని. పక్కనుంటే బాగుంటాదే. మేము హెల్ప్ చేసాం సార్, యాక్చువల్లీ కార్తిక్ సపోర్ట్ చేశాను, బట్ అయినా సరే ఆమె ఒప్పుకోవట్లేదు. లైక్ ఫ్యామిలీ ముందు గొడవ అవ్వడము, మిస్లీడ్ గా మాట్లాడడము వల్ల తను ఇంకా తన ఫ్యామిలీ వాళ్ళు కొంచెం హర్ట్ అయినారు. లైక్ ఇట్లా రెస్పెక్ట్ లేకుండా ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ఉంటావు అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం భయపెట్టినారు తనని. అలా చేస్తే మేము మమ్మీ పేరెంట్స్ కి చెప్తాము అది. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏదైనా గొడవ అయినప్పుడు కోపంలో ఒక 2 మాటలు అంటారు బాయ్స్. సో ఓకే, మా తప్పే, మేము అది అర్థం చేసుకుంటాం, కానీ మీరు అర్థం చేసుకొని మళ్ళీ ముందుకు వస్తేనే కదా లైఫ్ ఇంకా బాగుంటుంది. అవును
అవును బట్ తను అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకునే స్టేజ్ లేదు తను. నువ్వు మాట్లాడు శాస్త్ర, పాపం ఏడుస్తూనే ఉన్నాడు వీడు. నాకు 1 hour అయింది వచ్చి, నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక మళ్ళీ రూమ్లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఇలా మాట్లాడాలి, నాకు కలవాలి అని ఉందన్నా, ఏదో ఒకటి చేసి ఈ వీడియో చూసి అన్న తను వస్తుందేమో చిన్న ఆశ ఉంది అని చెప్పేసి బాధపడతా ఉన్నాడు. ఫ్రెండ్స్ ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్ కోసం స్టేషన్కి వెళ్ళి తన్నులు తిన్న దోస్తులు ఉన్నారు, నువ్వు ఆ మాత్రం కలపలేవు వాళ్ళిద్దరిని. కల్పనీకే ట్రై చేస్తున్నాము పాస్ట్ 2 weeks నుంచి, అది అవ్వట్లే. మళ్ళీ అక్కడ ఎంత ఏం మాట్లాడినా మళ్ళీ గొడవ అయిపోతుంది, అక్కడ తెచ్చుకుంటున్నారు. ఏదో ఒకటి చేయి శాస్త్ర జరా. ఆడేమంటారు తెలుసా, వాళ్ళిద్దరు పెళ్లి అయితే నా పాపకి శాస్త్ర అని పేరు పెట్టుకుంటా సెట్ చేస్తే అంటుండు. ఎందుకు నవ్వుతున్నావు? మేము సీరియస్ గా మాట్లాడుతుంటే నా ఎమోషన్ మీకు లేదు. లైక్ అట్లా చెప్పేసరికి అట్లానే ఉంటాయి శాస్త్ర. పాపం నీ దోస్తుడు ఏడుస్తున్నాడు, ఇంత జాలి కూడా లేదు నీకు. ఉంది అన్నయ్య, కానీ తను వినట్లేదు అసలుకి. అంటే ఇప్పుడు బేసిక్ గా నీకైనా ఒక మాట చెప్పి ఉంటది కదా శాస్త్ర, అంటే వాట్ తను నిజంగానే వదిలేద్దాం అనుకుంటుందా లేకపోతే ఏంటి అనేది. వీడు అప్పటి నుంచి కొన్ని డేస్గా చాలా బాధపడతా ఉన్నాడంట, సరిగ్గా టైంకి ఫుడ్ తినక. అంటే ఏదో ఒక క్లారిటీ ఇచ్చేసి వీడు దాన్ని తీసుకుంటాడా లేదా అనేది పక్కన పెట్టేద్దాం. తనకేంటుంది, నిజంగానే వదిలేస్తుందా లేకపోతే ఏంటి, వాట్ అనేది క్లారిటీ ఇవ్వాలి కదా. అవునవును, ఆ క్లారిటీ తనకి కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. బేసికలీ కొంచెం ముందు ఉండాలనే, బట్ అది చెప్పట్లేదు బయటకి. తనకు ఉండాలని ఉందా వీడితో? ఉండాలనే ఉంది బట్ బయటకి చెప్పట్లేదు. ఇట్లా మళ్ళీ ఇలా ఎప్పుడైనా గొడవ అయితే ఇట్లానే బిహేవ్ చేస్తాడేమో అని భయపడింది. అదే ఇప్పటికి ఫస్ట్ టైం అనే కాదు, చాలా సార్లు అయ్యింది ఇలా, చాలా సార్లు చూసుకుంటూ వచ్చింది. లాస్ట్ టైం ఇంకా తను లేదు, ఓకే కాదు అని. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే శాస్త్ర, ఈ వీడు లైక్ నేనేంటంటే సరే వీడు మళ్ళీ ఇంకొకసారి తిడతాడేమో అని అనుకోవచ్చు, కానీ ఈ రోజు వచ్చిన తర్వాత ఇక్కడ బాధపడుతున్న తర్వాత నాకు అర్థమైంది వీడు నిజంగానే ఇంత లవ్ చేస్తున్నాడు కదా. ఎందుకు దూరం వెళ్ళిపోవడం అని చెప్పేసి అనిపించింది. అవును, అది కూడా మేము కూడా చెప్పాము. ఎందుకు ఇప్పుడు చెప్తున్నాడు కదా ఛాన్స్ ఇవ్వు అని, చెయ్యడు అంట, ఏడుస్తున్నాడు కదా. నాకు అంత నమ్మకం లేదు, మళ్ళీ చూస్తాడు ఎట్లయినా, మీకు తెలియదు కాదు శాస్త్ర. ఒకసారి మాట్లాడు అమ్మాయితో, మాట్లాడి ఒకసారి చెప్పు. మళ్ళా ఎవరికి తెలియనట్టయినా ఉంటా కానీ ఆమెకైతే వదులుకోను శాస్త్ర. ఆమె సీరియస్ ఉందో లేదో తెలియదు కానీ నేనైతే చాలా సీరియస్ ఉన్నా శాస్త్ర ఆమె విషయంలో. సో ఆమెకైతే చెప్పు. సరే సరే, ఇట్లా ఒక కన్విన్స్ చేయి శాస్త్ర ఆమెకి. శాస్త్ర సరే శాస్త్ర, ఒకటైతే వీడు చాలా బాధపడుతున్నాడు, నువ్వు అర్థం చేసుకొని కొంచెం కలిపి వాళ్ళిద్దరిని కలుపు. అట్లీస్ట్ మాట్లాడుకునే ఛాన్స్ అయినా ఇప్పించు, ఎందుకంటే వాడు చాలా సఫర్ అవుతున్నాడు శాస్త్ర. ఒకసారి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే వాట్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. శాస్త్ర కొంచెం హెల్ప్ చేయి, ఓకేనా? ఓకే శాస్త్ర, థ్యాంక్ యూ. సో గైస్ ఏంటంటే లైక్ మనోడిదే తప్పు, వీడు అంటుండు, కార్తీక్ అంటుండు నాదే తప్పు అన్న, నేను ఇట్లా గట్టిగా మాట్లాడడం తప్పు. మా ఇంట్లో మా అమ్మని కూడా మా నాన్న తిడుతుంటాడు, అంత మాత్రం ఇష్టం లేదని కాదు కదా అని చెప్పేసి అన్నాడు. నాకు ఆ మాట నచ్చింది. సో ఏంటంటే రిలేషన్లో ఉన్నప్పుడు ఒక 2 మాటలు గట్టిగా అనేస్తాం మనము. సో నెక్స్ట్ టైం అలా కాకుండా సో లైక్ ప్రేమతో అర్థం చేసుకొని తనకు అర్థమయ్యేలా చెప్పడం నేర్చుకోండి, లేదంటే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. వీడు చాలా డేస్గా అంటే నాకు మెసేజ్లు చేస్తుండే ఇన్స్టాగ్రామ్లో, నీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతా. సో తను ఎంత ఇబ్బంది పడ్డాడని, తను చేసిన తప్పు వల్ల ఈరోజు ఎంత బాధపడుతున్నాడని మీరు చూసి ఉంటారు. సో మీ రిలేషన్లో కానీ అలాంటి పనులు చేయకండి. సో ఇప్పుడు ఎవరైనా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాను, బాయ్స్ కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ? ఇక అమ్మాయికి అర్థం చేసుకుంటే చాలన్నా, అంటే కోపం మనం చూపేది, ఎంత ప్రేమగా మాట్లాడినా చాలన్నా. ఎంత తప్పు చేసినా ఇక మనం యాక్సెప్ట్ చేసుకోవాలి వాళ్ళకి, అంతే. మగువకి మరుపంటే ఎంతో తేలికని ఇక మనం ఒక 2 మాటలన్నా వాళ్ళు ఇక ఎట్లా ఫీల్ అయిపోతారన్న చాలా, కానీ వాళ్ళు చెప్పుకోరు బయట. ఓకే, ఇక మనం ఏంటంటే వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళకి మంచిగా ఉంటే చాలన్నా, అంతే. సముద్రం లోతు తెలుసుకోవడం ఈజీ కానీ అమ్మాయి మనసు తెలుసుకోలేమంట.
కార్తిక్ తెలుసుకున్నాడు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నీ లవ్ సక్సెస్ అవుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పటికైనా నీ ఎఫర్ట్ అనేది ఒక లైక్ ప్రాపర్గా చూపించు, సరేనా? సో ఏం కాదు, టెన్షన్ పడకు, ఓకే? సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కార్తిక్కి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో మీ లవ్ స్టోరీ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి.